వినాలి బాగా. అప్పుడు ఏమైందంటే అప్పుడు వీళ్ళందరికీ మరి ఆకలేస్తుంది ప్రభువా, వాళ్ళు పంపించండి, ఇళ్ళకి పంపించండి, భోజనాలు చేస్తారు, ఆకలి అవుతుందని యేసయ్యకి శిష్యులు చెప్పారు. ఎంతమంది శిష్యులు అన్నాను? 12 మంది శిష్యులు అన్నారు. ఇక అప్పుడు యేసయ్య అన్నాడు, మీరే వాళ్ళు భోజనం పెట్టమని అన్నాడు. ఇదేంది ఒకళ్ళ ఇద్దరా? 5 ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పైన ఉన్నారు. వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఎలా సాధ్యం ప్రభువా, ఎలా కష్టం కదా అని వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. మనకి యేసయ్యకి ఇష్టమైన బిడ్డలకు ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. యేసయ్యని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. సరే, ఏమైందంటే ఇక ప్రభు అన్నాడు, మీరే భోజనం పెట్టండి అన్నాడు. ఇక అంతలోకి ఇద్దరు పిల్లలు వచ్చారు. మన గ్రేసీ లాంటి అమ్మాయి, మన నిస్సీ లాంటి అమ్మాయి వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర, ప్రభు మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు. చేపలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వడి అంటే వీళ్ళు అంటారు, కూర్చోండి. మీరేమమ్మా 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది సరిపోయిందా? కూర్చోండి అన్నారు శిష్యులు. అంటే వాళ్ళకేమో యేసయ్య దగ్గరికి రావాలని. ఎవరికి? ఆ చిన్నపిల్లలకి, మన గ్రేసీ లాంటి, లింక్షన్ లాంటి చిన్నపిల్లలకి యేసయ్య దగ్గరికి రావాలని. వీళ్ళే ఉంటారు, కూర్చోండి, చాలా మంది ఉన్నారు, అంతమందికి ఎట్లా సరిపోతే కూర్చోండి అని అన్నారు. అప్పుడు యేసయ్య ఏమనంటే, చిన్న బిడ్డలు నా దగ్గరికి రానిమన్నాడు. ఎవరు రమ్మన్నారు? యేసయ్య రమ్మన్నాడు. కాబట్టి చిన్న బిడ్డలు అంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఎవరంటే బాగా ఇష్టము? చిన్న బిడ్డలు అంటే. ఇప్పుడు మీరు అందరికి యేసయ్యకి ఇష్టమే కదా? దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చూడండి, యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య ఏం చేశాడు? ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దేవుని స్తోత్రం చేసి, యేసయ్య స్తోత్రం చేశాడు, దేవునికి స్తోత్రం చేశాడు. దేవుని స్తోత్రం చేసి ఇప్పుడు పంచండి అని అన్నాడు శిష్యులకి. ఇక అందరిని ఏం చేయమన్నాడు? లైన్ లో కూర్చోబెట్టాడు. ఒక లైన్ కి 50 మందిని కూర్చోబెట్టాడు. ఎంతమందిని కూర్చోబెట్టాడు? 50 మంది. లైన్ 50 మంది కూర్చున్నారు. ఇక వాళ్ళందరికి వడ్డిస్తున్నారు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5. చేపలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు పెద్ద బాస్కెట్ వచ్చింది. దాని నిండా యేసయ్య దేవునికి ప్రార్థన చేయగానే 5, 10, 20, 100 అట్ట అయిపోతున్నాయి. అంటే దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఇక పంచుతా ఉండగా వాళ్ళు అయిపోగానే మళ్ళీ దీన్ని నిండుతుంది బాస్కెట్. మళ్ళీ పంచుతా ఉన్నారు, మళ్ళీ బాస్కెట్ నిండుతుంది. అలాగా వాళ్ళు అందరు తినంగా ఇంకా అక్కడ ఉన్నటువంటి ముక్కలన్నీ ఏతే 12 గంపలు మిగిలాయి. యేసయ్య స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. చూసారా? కాబట్టి యేసయ్య దగ్గరికి, యేసయ్య ప్రేమించాలి, యేసయ్య మాటలు వినాలి.